హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో ఫ్యాట్ అక్యుములేషన్ కోసం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఫ్యాట్ గురించి ఇంకా తెలుసుకుందాం. ఫ్యాట్ అంటే మన శరీరంలో శక్తి నిల్వ చేసే ఒక విధానం. దీన్ని ఎనర్జీ బ్యాంక్ కూడా చెప్పొచ్చు. చెప్పాలంటే మనం జీతం వచ్చిన వెంటనే అంతా ఖర్చు చేయం కదా, కొంత డబ్బుని సేవింగ్ అకౌంట్ లో ఉంచుతాం. అదే విధంగా శరీరం కూడా అదనపు శక్తిని ఫ్యాట్ రూపంలో సేవ్ చేస్తుంది. మన ఆహారంలో ఉన్న ప్రధాన భాగాలు కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్స్, ఫ్యాట్. ఇవి ఆహారంలో జీర్ణమై రక్తంలోకి వెళ్ళినప్పుడు శరీరం అవసరమైన శక్తిని తీసుకుంటుంది, మిగిలింది ఫ్యాట్ గా నిల్వ చేస్తుంది. మన శరీరంలో లివర్ అనే అవయవం చాలా పెద్ద పాత్ర పోషిస్తుందండి. తిన్న ఆహారం గ్లూకోజ్ చక్కెర రూపంలో కణాలకు పంపుతుంది. అదనంగా ఉన్న గ్లూకోజ్ ను ట్రైగ్లిసరైడ్స్ అనే పదార్థంగా మారుస్తుంది. ఇవి అడిపోస్ సెల్స్ లో ఫ్యాట్ స్టోరేజ్ గా అవుతుంది. అయితే ఫ్యాట్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇది బాడీకి ఎనర్జీ బ్యాంక్ లా ఉంటుంది. అలాగే మన శరీరం అవయవాలకు రక్షణ కవచంగా ఉంటుంది. ఇంకా మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే సెల్స్ని ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. హార్మోన్స్ తయారీకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్స్ అయిన ADEK శరీరం అబ్సార్ప్షన్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మన మెదడు కూడా 60% ఫ్యాట్ తోటి ఉంటుంది. ఈ కొవ్వు మన శరీరంలో ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందో తెలుసుకుందాం. సబ్క్యూటేనస్ ఫ్యాట్ చర్మం కింద ఉంటుంది. శరీరాన్ని రక్షిస్తుంది. వింటర్లో కూడా వెచ్చదనం ఇస్తుంది. ఇది చేతులు, కాళ్ళు, పొట్ట, తొడలు, ముఖం, మెడ, హిప్స్ వద్ద ఉంటుంది. అంతేకాదు లెప్టిన్, ఈస్ట్రోజన్ వంటివి ఈ ఫ్యాట్ నుండి ఉత్పత్తి అవుతాయి. ఈ సబ్క్యూటేనస్ ఫ్యాట్ మన శరీరానికి సరిపడంత ఉంటే మంచిదే, కానీ అధికమైతే ఓవర్ వెయిట్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్, ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఇంకా దీనికన్నా ప్రమాదమైన ఫ్యాట్ ఇంకొకటి ఉంది, అదే విజరల్ ఫ్యాట్. ఇదైతే అంతర్గత అవయవాల చుట్టూ నిల్వ అవుతుంది. ఇది వెరీ డేంజర్. ఇది లివర్, ప్యాంక్రియాస్, స్టొమక్, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ చుట్టూ ఉండే కొవ్వు. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, డయాబెటీస్ కూడా వస్తుంది. అధిక రక్తపోటు, ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు బిగుస్తాయి, హార్ట్ సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం, ఫ్యాటీ లివర్ లోపల కొవ్వు చేరి లివర్ పనితీరు కూడా తగ్గుతుంది, మెటబాలిజం తగ్గుతుంది. సో ఇది విజరల్ ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా ఇలాంటి హెల్తీ కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.